వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మేఘాలలోగిల్ల మెరుపు తీగల దాగి ఉరుముల శబ్దమై ఉన్నదెవరు? అక్షరాలతో జీవ లక్షణాలను వెదికి సృష్టిని తిలకించ దృష్టి ఎవరు? అజ్ఞానమును చీల్చ విజ్ఞాన జ్యోతిగా జిజ్ఞాస కలిగించే జీవమెవరు? మేధస్సు కందని వాదోపవాదాల నాలోన నర్తించే నాదమెవరు? అణువు అణువులో వినిపించు ధ్వనివి నీవే, భక్తి వెలుగెత్త లోకాల శక్తి నీవే, వ్యక్తి అనురక్తి కవిగాన ముక్తి నీవే. వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ, వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ. అన్ని తానైనను నడిపే అజ్ఞాత వేలుపు అక్షరానికి వాక్కులమ్మకు ప్రతిరూపమైన శ్రీరామ్ సారుకు శరణాగతి శరణాగతి శరణాగతి. ప్రియతమ ముఖ్యమంత్రి, మా తెలంగాణ రాష్ట్ర కలల సాకార దీప్తిగా అనే తాన ఈ తెలంగాణను నడుపుతున్న ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా ఎంతటి ఒత్తిడి, ఎక్కడి జార్ఖండు, ఎక్కడి వర్షపు సముదాయపు జలరాశి ఈ మేఘావృతలను కారు మేఘాలను దాటుతూ అక్కడ కార్యోన్ముఖుడై అన్న మాటను కాదనొద్దు గదా, అన్న వాత్సల్యాన్ని నా మీద అపారంగా కురిపియడమే కాదు, మనకు శ్రీరామ్ సారు తండ్రి మామూలు మానవ మాతృడిగా అత్యంత సామాన్యుడిగా కనిపిస్తున్న నేపథ్యమే. నేను కోరుకున్నది ఒకటే, నన్ను తాకిన ప్రతి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేది నాకు తెలియదు, కానీ శ్రీరామ్ సారు నీడను మాత్రం తాకారు. మరి ఆకాశమెత్తు నన్ను నిలబెట్టిన మీరు కూడా ఆ అంతర్యామిని, అన్ని తానై నడిపించే ఆ మూర్తిని మీరు కూడా ఆ నీడను తాకాలని కోరుకున్న నా కోరికను మన్నించినందుకు నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను తండ్రి. మీకు ఒక్క మాట చెప్పాలి, సద్ది తిన్న రేవుదాలు వాళ్ళ బిడ్డ సచ్చదాకా అన్నం పుడుతుందిరా అని మా అయ్య చెప్పేవాడు. ఆ కృతజ్ఞతకు నిలువెత్తు పరాకాష్ఠగా తెలంగాణ చిరునామగా వెలుగొందుతుంది. అందులో ఇలా ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్, ఇప్పుడు చెప్పాలి. నేను 10 నెలలు 10 సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ, మా అమ్మ ఒక్కరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్న నేపథ్యము ఎప్పుడు విముక్తము కలుగుతుందా అని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్. కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్. ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్, ఎందుకంటే బరువైన మాటలు, ఒళ్ళంతా వణుకుతుంది నాకు. నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న సభనే అనుకుంటాను. శ్రీకృష్ణ తులాభారములో సత్యభామ వేసిన రాచరికపు వస్త్రాల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు, ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు. రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పత్రంగా సభనంతా మీరు ఒక్కరు వస్తే చాలు కదా నాన్న, 4 కోట్ల మంది వచ్చినట్టు కదా, ఇక్కడ 4 ఉంటే నాకేం పోయింది. నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్ధిల్లాలి, ప్రాణకోటి కూడా వర్ధిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అశిత బాష్పాలు
ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే, ఈ వేదిక మించి ఒక మాట చెప్తానన్న, నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు, వస్తుందిలే, రాకపోతే అడిగిపోతుంది, కానీ ఒక్క మాట చెప్తాను. మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి, ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే. కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి. నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేతవు తండ్రి, నువ్వు ప్రపంచ విజేతవు తండ్రి. ఈ 5 ఏళ్ళ 10 ఏళ్ళ నేను చెప్పలేను, కానీ కేసీఆర్ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంత్ అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిఖించబడ్డాడు ప్రపంచ పటం మీద. అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక 5 ఏళ్ళు కాదంటే 10 ఏళ్ళే. మీరు నాకు చూపిన మీ వాత్సల్యము, నన్ను నిలబెట్టిన మీ స్థితి ఒక 1000 సంవత్సరాలు నాన్న, ఎంత రుణము పడుంట నీకు నేను. అలాంటి చిన్న చిన్న మీ రుణం తీర్చుకోవడానికి ఈ అశిత బాష్పాలు కూడా ఇవాళ ఒక కారణం. మీ రుణము తీర్చుకునే భాగాలల్లా ఈ అశిత బాష్పాల ఆవిష్కరణ కూడా ఒక భాగం. సారు కోసం చెప్పితే ఇవాళ రోజు సరిపోదు. ఒకే ఒక్క మాట చెప్తాను నాన్న, సారు కోసం చెప్పాలి. ఇప్పుడు కొడుకు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నా భార్య అన్న, బిడ్డ, నా కొడుకు హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు, 5 సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు, బాసరకు పోయిరాపో ఒక్కసారి అంటే ఏం జరిగిందో. బాసరకు పోయి వచ్చిన తర్వాత నేను టాపీ పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకున్న వాడిని, రోజువారి కూలి. ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో, నేను టాపీ బట్టి పని చేయలేదు. ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు, కానీ ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములో కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క నది ఏందిరా, యావత్తు ధరాతలం మీద ఉన్న ది లాంగెస్ట్, ది టాప్ 10 రివర్స్ మొత్తము చూసిరాపో అన్న తలంపు వచ్చినాడు. అనా పైస లేకుండా 5 ఏళ్ళు తిరిగి తిరిగి కాలు నడకన ఆత్మహత్య చేస్తాలనుకున్న నన్ను, అనా పైస నాది కాకుండా తండ్రి యావత్తు ప్రపంచపటం మీద ఉన్న నదులనన్నీ చూసేలా చేసిన కర్మ కర్త క్రియ ఒక్క బస్టాండ్లకి ఇట్లా చేయి చూపెట్టి నన్ను ప్రపంచ పట్టం మీదికి ఈసిరిన సారు శ్రీరామ్ సారే తండ్రి, శ్రీరామ్ సారే. ఇక ఇంతకు మించిన మాత్తు చెప్పలేను. ఒక అనామకుడు ప్రపంచం తిరగడమేంది, ఇప్పటికి ఒళ్ళంతా గగురుపాటు భయం పుడుతుంటుంది. అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. నిన్నగాక మొన్న ఏమి చెప్తారు. అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరాముకు తెలుస్తుంది, మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది, అక్కడ మృత్యుకోరళ్ళ నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది, ఇక్కడ ఆసీనులైన చాలా మందికి తెలుస్తుంది.